వెల్కమ్ టు రాజ్ న్యూస్. దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో ఈ శక్తివంతమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన తీర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ముందు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్ సర్వే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ నివేదికల ప్రకారం దవావో రీజియన్లోని సారంగానికి 34 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో సుమారు 42 నుంచి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ధాటికి దవావో నగరంలోని భవనాలు కంపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇదే ప్రాంతంలో జూన్ 8న 7.8 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలి విపత్తు కారణంగా 81 మంది ప్రాణాలు కోల్పోగా 1300 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 16 లక్షల మంది ఈ ఘటనతో ప్రభావితులయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దక్షిణ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఫిలిప్పీన్స్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ రోజు సాయంత్రం దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో దీవిలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జర్మనీకి చెందినటువంటి సెంటర్ ఫర్ జియో సైన్సెస్ GFZ సంస్థ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం 29 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు స్పష్టంగా తెలిపింది. ఈ భూకంపంపై అమెరికాకు చెందినటువంటి జియోలాజికల్ సర్వే సంస్థ స్పందించింది. మిండనావో దీవిలోని సారంగాని పట్టణంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎలాంటి భారీ నష్టం జరగలేదని తెలుస్తుంది. భూకంపం సంబంధించినప్పటికీ ఎలాంటి సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆయా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ భూకంప నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఎప్పుడైతే అధికారిక ప్రకటన చేశారో భూకంప తీవ్రతను బట్టి తీర ప్రాంతాలకు వెళ్లాలని సూచన చేశారు. ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సో అందరూ కూడా ఎత్తైన అపార్ట్మెంట్స్ లో నివసించే వారు ఎవరైతే ఉన్నారో వారందరిగా ఒక్కసారిగా కిందికి వచ్చి అక్కడ నుంచి తీర ప్రాంతాలకు, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతంలోకి వెళ్లేందుకు పరుగులు తీశారు. సో అవి విజువల్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సో ఆ విజువల్స్ చూసిన తర్వాత చాలా మంది భయానక పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నట్టుగా కూడా ఆ వీడియోలు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక ఫిలిప్పీన్స్ లోని భూకంపం రావడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. గతంలో 3 వారాల క్రితమే అక్కడ ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో దాదాపు ఎక్కువ మంది మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. చాలా మంది శిథిలాల కింద ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా అధికారిక ప్రకటన వెలువడినప్పటికి కూడా దాదాపుగా 200 మంది మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి ఇదే ప్రాంతంలో భూకంపం రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో భూకంపం రావడానికి కారణం ఈ ప్రాంత పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడమే కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ భూమి లోతుల్లో కదలికల వల్ల భూకంపాలు, సునామీలు ఎక్కువగా అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే వినిపిస్తున్నాయి. కాబట్టి సో ఇప్పుడు వరుసగా ఇది రెండోసారి భూకంపం రావడంతో మరోసారి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే అధికారులు ఆల్రెడీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఏదేమైనా సరే దక్షిణ ఫిలిప్పీన్స్ లో మాత్రం తీవ్రమైనటువంటి అలజడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనలో కనిపిస్తున్నారు. చిన్నపిల్లలతో సహా వారందరూ కూడా బతికితే చాలని చెప్పేసి కూడా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి భవనాల్లో నివసిస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. సో కొందరు భవనాల్లో ఉండాలంటేనే కూడా వారు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖరీదైనటువంటి భవనాల్లో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చి
కొంత ఎత్తైన ప్రదేశాల్లో సో చెట్ల కింద ఉన్నా చాలన్నట్టుగా కూడా అక్కడ ప్రజల తీరు కనిపిస్తుంది కాబట్టి సో మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.